తండేల్ సినిమాలో ఒకటి లవ్వు, రెండవది ఇండియా పాకిస్తాన్ సెంటిమెంటు, మూడవది వచ్చేటప్పటికి నటన అంతా కలిపితే సక్సెస్ అయింది. అయితే ఈ సక్సెస్ని ఓన్ చేసుకునేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు. ఏంటి అంటే అక్కడ జగన్ పేరు ఎందుకు చెప్పలేదు, సీఎం పేరు ఎందుకు చెప్పలేదు, ఎందుకయ్యా అంటే అసలు ఆ రోజున వాళ్ళందరినీ తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి, వాళ్ళందరికీ తలా 5 లక్షలు ఇచ్చాడు అన్నటువంటిది. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఒకటి, 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వడంలో జగన్ పాత్ర ఉంది, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అలాగే వాళ్ళతో కూర్చుని మాట్లాడడం, వాళ్ళందరినీ అడిగి వాళ్ళు జట్టీలు లేకపోవడం వల్ల మేము గుజరాత్కి పోతున్నాం, అందువల్ల తొందరగా పాకిస్తాన్ వాళ్ళ నలిగిపోతున్నాం అని చెప్తే ఇక్కడ జట్టీలు కట్టిస్తానని చెప్పడం, 10 జట్టీలకు ఓకే చేయడం, అట్లాగే పడవలు పెట్టుకోవడానికి ఓకే చేయడం, ఇవన్నీ ఖచ్చితంగా జగన్ చేసినటువంటి మంచి పనులే. కాకపోతే వాళ్ళని తీసుకురావడానికి జగన్కి సంబంధించినటువంటి పాత్ర నామావశిష్టంగానే ఉంటుంది. ఓ ఎంపీలతో కబురు చేశామంటే అంత మాత్రం అవ్వదు. ఆ పనంతా చేసేవాళ్ళు ఎవరు? విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉంటుంది, అట్లాగే జైశంకర్ యొక్క ఒత్తిడి ఉంటుంది. వాళ్ళ వలన సాధ్యం అవుతుంది తీసుకురావడానికి. ఇక్కడికి వచ్చాక వాళ్ళ రిహాబిలిటేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. కానీ అక్కడ విదేశాల నుండి తీసుకురావాలంటే అదేదో జగన్ చెప్తే పాకిస్తాన్ వదిలిపెట్టడం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.